వణకం ఆదాబ్ వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో ఈ వారం. ఈ వారం ఎప్పుడొచ్చినా కూడా కొత్తగా వస్తుంది, సరికొత్తగా వస్తుంది, బోలెడంత రుచిగా వస్తుంది, ఆహా అనే రుచులతో వస్తుందన్నమాట. మరి ఈ రోజు కూడా అలానే వచ్చేసింది. అలా వచ్చిన మీ ఈ వారానికి మీ అందరికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు ఈ వారంలో చికెన్ స్పెషల్. మరి ఏం చేయబోతున్నానో తెలుసా? ఆంధ్ర చికెన్ కర్రీ. సో ఇప్పుడు స్టార్ట్ చేసేద్దామా ఈ ఆంధ్ర చికెన్ కర్రీని. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. దీని మీద కర్రీకి కావాల్సిన మూకుడు పెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. చాలు, ఇది కాస్తంత హీట్ అవ్వాలన్నమాట. ఆంధ్ర చికెన్ కర్రీ, సో ఇది ఆంధ్రాలో చాలా ఫేమస్. ఆంధ్ర సైడ్ ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఇలాంటి చికెన్ కర్రీ దొరుకుతుంది. ఇక్కడ కూడా మన కొన్ని రెస్టారెంట్స్ లో ఆంధ్ర చికెన్ కర్రీ అని ఎస్పెషల్లీ పెట్టి అమ్ముతూ ఉంటారనమాట. సో ఈ రోజు మనం ఆంధ్ర చికెన్ కర్రీ చూసేస్తున్నాం. అంటే ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి కూడా అందరికీ చికెన్ కర్రీ రావాలి అని రూల్ ఏం లేదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు రాకపోతే మీరు కూడా చూసి నేర్చుకోవచ్చు. వెల్, ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు ఆయిల్లో వేసేసుకుందాం. ముందుగా కొంచెం జీలకర్ర, అలాగే కాసిన్ని ఆవాలు, దీంట్లోనే కొన్ని మెంతులు. మెంతులు ఎక్కువ వేస్తే చేదొచ్చేస్తుంది కాబట్టి కొన్ని వేస్తే చాలు. ఇప్పుడు ఇందులో వేసుకుందాం ఎండుమిర్చి. ఒకసారి ఎండుమిరపకాయ కాస్త ఫ్రై చేద్దాం. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు, సో ఇందులో వేద్దాం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత నేనేం చేశానంటే ఉల్లిపాయని చక్కగా గ్రైండ్ చేసేసాను అనమాట. ఇలా ముద్దలా చేసుకున్నాను. ఈ ఉల్లిపాయ పేస్ట్ ని కూడా ఇందులో వేసేసుకుందాం. ఇది రెగ్యులర్ కర్రీ లాగే ఉంటుంది, కానీ దీంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ ఇక్కడ ఏంటంటే మనం చికెన్ లో పోపు వేయం. పోపు అంటే పోపు దినుసులు వేయము. ముందు నేను వేసిన ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. ఓకే, నెక్స్ట్ ఇందులో వేసుకుందాం కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు, ఓకే. ఇది కాస్తంత వేగుతున్న టైంలోనే ఇందులో వేద్దాము కొబ్బరి, పచ్చి కొబ్బరి తురుము ఒక 2 స్పూన్స్. ఇది గ్రేవీ దగ్గర పడడానికి, అలాగే మంచి టేస్ట్ కూడా ఇస్తుంది. ఇప్పుడు ఇందులో వేసుకుందాం టమాటా ప్యూరీ. ఇలా టమాటాని పేస్ట్ చేశాను అనమాట డైరెక్ట్ గా. సో ఆ టమాటా ఇందులో వేసేసుకుందాం, ఆ ప్యూరీని. ఓకే, సో వేయాల్సిన అన్ని వేసామండి. ఇప్పుడు దీంట్లో వేయాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ ఉంది. ఈ చికెన్ ని కూడా ఇందులో వేసేసుకుందాం విత్ బోన్స్. వెల్, సో ఇందులో మనం పేస్ట్ కి సంబంధించి, గ్రేవీకి సంబంధించి వేసేస్తాం కదా. నెక్స్ట్ దీంట్లో మనం వేసుకుందాం
పౌడర్ మసాలాలన్నీ. ముందుగా ఈ మొత్తానికి సరిపడే సాల్ట్, నెక్స్ట్ కారం, ఒక 3 స్పూన్స్, అలాగే ధనియాల పొడి ఒక 2 స్పూన్స్, జీలకర్ర పొడి 1 స్పూన్, కొంచెం కొత్తిమీర. ఒక్కసారి కలుపుకుందాం. ఇవన్నీ వేసాం కదా, బాగా దీనికి పట్టుకునేటట్టు. ఓకే, సో ఇందులో పైనుంచి ఇలా చీల్చిన పచ్చిమిరపకాయలు, ఇందులో ఇప్పుడు ఉడకడానికి మనం చికెన్ ఉడకడానికి కాస్త నీళ్లు పోసుకుందాం. ఓకే, సో దీన్ని మూత పెట్టేసి మనం ఒక 15 నిమిషాలు ఉడికిద్దాం అన్నమాట. వెల్, గుమగుమలాడే ఆంధ్ర చికెన్ కర్రీ మూకెట్లో ఉందన్నమాట. ముందైతే మూత తీసి ఓపెన్ చేసి చూసేద్దాం ఉడికిందా లేదా అనేది. వావ్, నూనె మొత్తం పైకి వచ్చేసింది కదా, ఇంకా ఉడికిపోయింది. దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఫైనల్ బౌల్లోకి తీసేసుకుందాం. ఎంత చకచక అయిపోతుంది కదండి. 15 నిమిషాల్లో కర్రీ అయిపోతుంది, 15 నిమిషాల్లో స్నాక్ అయిపోతుంది, 15 నిమిషాల్లో అన్ని రకాల వెరైటీస్ చేసేస్తున్నాను నేను. సో ఆంధ్ర సైడ్ కర్రీస్ కూడా, లైక్ తెలంగాణలో మనకి కొంచెం ఎక్కువ కారం అనిపిస్తూ ఉంటుంది. ఆంధ్ర సైడ్ కూడా కొన్ని చోట్ల, రాయలసీమలో అయితే మరీ ఎక్కువ కారం వేస్తూ ఉంటారు. కానీ ఈ చికెన్ లో ఎస్పెషల్లీ కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది అనమాట. అందుకే ఇలా పచ్చిమిరపకాయలు పైనుంచి చీల్చి వేయడం జరిగిందనమాట. ముందే కాకుండా మనం లాస్ట్ లో వేసాము, వాటర్ వేసే ముందు, ఎందుకంటే ఆ కలర్ మారకుండా ఉండడానికి. చూసారా ఎంత అందంగా ఉందో ఇది చూస్తుంటేనే. అందం ఉంటుంది ఏంటి, అందం అని మనుషుల్ని కదా అంటారు? లేదండి, దేన్నైనా అందమే అంటారు. నేచర్ని అందమనే అంటారు, వంటని అందమనే అంటారు, ఇల్లుని చూస్తే అందమనే అంటారు. సో ఏది బాగుంటే దాన్ని అందమనే అంటారు. ఇప్పుడు దీని మీద కొంచెం కొత్తిమీర వేద్దాం ఇలా మధ్యలో. మరి ఎక్కువ డిస్టర్బ్ చేయొద్దు, ఎందుకంటే దీన్ని చూస్తుంటే రూపంతోనే ఇది అట్రాక్ట్ చేస్తూ ఉంది. దీనికి మరింత అలంకరణ అవసరం లేదనమాట. సో గుమగుమలాడే ఈ చికెన్, అదేనండి మామూలు చికెన్ కాదు, ఇది ఆంధ్ర చికెన్ కర్రీ అన్నమాట. సో ఇది రెడీ అయిన చేతిలోకి వచ్చింది కాబట్టి దీన్ని టేస్ట్ చేస్తాను ఇప్పుడు. దీంట్లో నేను ఆ టమాటా పేస్ట్ వేసాను, ఆనియన్స్ ను కూడా ముక్కల్లా వేయకుండా ఏం చేశానంటే పేస్ట్ చేసి వేసేసాను కదా. ఆ గ్రేవీ అంతా కూడా మనకి ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా చక్కగా గ్రేవీ అది మనకి కలిసిపోతుంది అనమాట. మీకు అన్నంలో కలుపుకున్నప్పుడు కూడా విడివిడిగా ముక్కలు రాకుండా మొత్తం అన్ని ఆనియన్, ఇది టమాటా మొత్తం కలిసిపోయి ఒక మంచి టేస్ట్ ని తీసుకొచ్చింది కర్రీకి. మరి ఇంకెందుకు, ఇంత రుచికరమైన ఈ ఆంధ్ర చికెన్ కర్రీని మీరు కూడా ఇంట్లో చేసుకుని అందరికీ తినిపించాలనుకుంటున్నారా? అయితే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం నోట్ చేసుకోండి. ఆంధ్ర చికెన్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, ఆనియన్ పేస్ట్, కొత్తిమీర, టమాటా పేస్ట్, కొబ్బరి తురుము, కరివేపాకు, ధనియాల పొడి, ఆవాలు, కారం, పచ్చిమిర్చి, పసుపు, జీరా పొడి, ఉప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, మెంతులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె. ఆంధ్ర చికెన్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసి కాస్త వేడయ్యాక అందులో కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్, కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు, 2 స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము, టమాటా పేస్ట్, చికెన్ ముక్కలు, మొత్తానికి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని పైనుంచి పచ్చిమిరపకాయలు, ఉడకడానికి సరిపడా నీళ్లు వేసి 15 నిమిషాలు ఉడికించాలి. ఉడికాక సర్వింగ్ బౌల్ లోనికి తీసుకొని కొత్తిమీర చల్లి గార్నిష్ చేసి సర్వ్ చేయడమే. అంతే, ఎంతో రుచికరమైన ఆంధ్ర చికెన్ కర్రీ రెడీ.
ఈ వారాన్ని మళ్ళీ చూడాలంటే యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో చూడొచ్చు. యూట్యూబ్ లో చూడాలంటే www.youtube.com/etvabhiruchi, ఫేస్బుక్ లో చూడాలంటే www.facebook.com/etvabhiruchi. చూసారు కదా ఈ రోజు ఆంధ్ర చికెన్ ని. భలే ఉంది కదా, గుమగుమలు ఇక్కడ ఉండితే ఆంధ్ర వరకు వచ్చాయండి. మరి మీరు కూడా వండాలనుకుంటున్నారు కదా, వెంటనే డెఫినెట్ గా ఈ రోజు డిన్నర్ లోకి ప్లాన్ చేసుకోండి. మరి ఇలాగే మరిన్ని గుమగుమలాడే వంటలతో మళ్ళీ మనం కలుసుకుందాం మన ఈ వారంలో. అంతవరకు చూస్తూ ఉండండి ఈటీవీ అభిరుచిని. నేను మీ గీతా భగత్, సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.